ఈ ఇయర్ ఇంజినీరింగ్‌లోకి చాలా స్టూడెంట్స్ ఎంటర్ అవ్వబోతున్నారు. సో, అందులో ఆల్మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఇంకొన్ని రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఓకే. ఏదైనా సరే ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్‌లో కదా క్లాసెస్ ఉంటాయి. సో, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌ని ఎలా పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. సో, కంప్యూటర్ సైన్స్ గానీ, దానికి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైనా కానీ ఎంటర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ కూడా, అలాగే చాలామంది అదర్ బ్రాంచెస్లో చదువుతున్నా కూడా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కొట్టడం అనేది చాలామందికి ఒక ఎయిమ్గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరి కోసం కూడా అసలు మీరు ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఈ గ్యాప్లో ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి స్టెప్స్ ఏంటి అన్నది ప్రాపర్ గైడెన్స్ అన్నది నేను ఇందులో ఇవ్వబోతున్నాను. సో ఇంజనీరింగ్లో ఎంటర్ అవ్వబోతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవడం. ఓకే. సో ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ బేసిక్స్ అన్నది తెలియాలి. సో కంప్యూటర్ అంటే ఏంటి, అందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, సో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇన్పుట్కి రిలేటెడ్గా డివైజెస్ ఏమేమి ఉంటాయి, అవుట్పుట్కి రిలేటెడ్గా డివైజెస్ ఏమేమి ఉంటాయి, అలాగే సో సిస్టమ్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, అలాగే బ్రౌజర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, అలాగే ఏవైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేయటం ఎలాగా, అది మన సిస్టంలో ఇన్స్టాల్ చేయటం ఎలాగా, ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా ఫస్ట్ మీకు తెలియాలి. సో క్లియర్గా చెప్పాలి అంటే సో మనకి కంప్యూటర్ యూసేజ్ తెలియాలి, కంప్యూటర్ గురించి తెలియాలి. ఓకే. సో ఈ బేసిక్స్ అన్నీ ఒక అవగాహన తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో అలాగే వీలైనంత వరకు కూడా మీరు టైపింగ్ ప్రాక్టీస్ కూడా చెయ్యండి. సో మనకి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రీగా టైపింగ్ ప్రాక్టీస్ చేసేవి. సో వాళ్ళు అక్కడ టెక్స్ట్ మనకి చూపిస్తూ ఉంటారు, అది చూసి మనం టైప్ చేస్తూ ఉంటే సో మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నాము అన్నది సో ఆ WPM అంటాం, అంటే వర్డ్స్ పర్ మినిట్, మనం ఎన్ని టైప్ చేస్తున్నాం, ఒక మినిట్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తున్నాం అన్నది ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్కి టైపింగ్కి సంబంధం ఏంటి అని మీకు అనిపిస్తే సో ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా సిస్టమ్ ఓపెన్ చేయాలి, ఇంకా ప్రతిరోజు కూడా కోడింగ్ టైప్ చేయాలి. సో మనకి మినిమం టైపింగ్ స్పీడ్ అనేది లేకపోతే మిగతా వాళ్ళకంటే మనం వెనకబడిపోతాం. సో కోడింగ్ అన్నది మనం ఆలోచిస్తే సరిపోదు, దాన్ని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఆ టైపింగ్ స్పీడ్ అన్నది మనకి మన యొక్క ప్రోగ్రామ్ని మనం చాలా ఫాస్ట్గా చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో కాబట్టి మీరు కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోండి, అలాగే సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకోండి, అలాగే బ్రౌజర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి, అలాగే టైపింగ్ స్పీడ్ కూడా కాస్త ఇంక్రీజ్ చేసుకొని టైపింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనగానే ఇంగ్లీష్లో సూపర్గా మాట్లాడేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సో కానీ నిజానికి కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అని కాదండి. మనకి తెలిసినది ఏదైనా సరే అవతల వాళ్ళతో మనం కన్వే చేయగలగడం. ఓకే. దీనికోసం మీరు సూపర్ ప్రొనౌన్సియేషన్, సూపర్ కమ్యూనికేషన్ మీకేం వచ్చేయక్కర్లేదు. సో మీకు తెలిసింది అలా బట్లర్ ఇంగ్లీష్ అంటారే, ముక్క కలిపి మాట్లాడేది, అలా మాట్లాడినా కూడా మీరు అవతల వాళ్ళకి కన్వే చేయగలిగితే చాలు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ తెచ్చుకోవచ్చు. అయితే మీకు చాలా టైం అనేది ఉంది కాబట్టి ఎప్పటి నుండే మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి సంబంధించి సో యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు కావాల్సిన ఆ మినిమం స్కిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు మీతో మీరే ఇంకా మిర్రర్లో చూస్తూ మాట్లాడుకోవటం ఇట్లా ప్రాక్టీస్ చేయండి, ఆ ఇంగ్లీష్ అన్నది సరిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ అని చెప్పి. సో చాలామంది సి నేర్చుకోవాలా, జావాతో ప్రారంభించాలా, లేకపోతే పైథాన్తో స్టార్ట్ చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఏదైనా సరే ఫస్ట్ మీరు సి కానీ పైథాన్ కానీ స్టార్ట్ చేయండి, అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అన్ని బ్రాంచెస్కి కూడా సి ప్రోగ్రామింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో ఎందుకంటే సి ప్రోగ్రామింగ్ మనం స్టార్ట్ చేస్తే మనకి సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుంది, అందులో బేసిక్స్ ఏముంటాయి, అలాగే ముఖ్యంగా మిగతా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేనటువంటి మెమరీ మేనేజ్మెంట్ అన్నది మనకి సి ప్రోగ్రామింగ్లో ఉంటుంది.
సో కాబట్టి సి ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్పి సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి కూడా సి ప్రోగ్రామింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో కాబట్టి మీరు సి ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ కానీ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఏదైనా సరే మీకు గుడ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎలాగూ మీరు ఫస్ట్ ఇయర్లో సి ప్రోగ్రామింగ్ నేర్చుకోబోతున్నారు కాబట్టి సో మీరు ఈలోపు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మీకు మంచి బేసిక్స్ అనేవి వస్తాయి. అలాగే సో ఏదైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మీకు మంచి అవగాహన వస్తుంది. దానివల్ల మీరు సి ప్రోగ్రామింగ్ చాలా ఈజీగా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. అందులోనూ పైథాన్కి ఇప్పుడు చాలా డిమాండ్ అనేది ఉంది, ర్యాపిడ్గా గ్రో అవుతోంది పైథాన్. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికే మీకు పైథాన్ అలాగే మీ కోర్సులో మీరు నేర్చుకుంటున్నటువంటి సి ప్రోగ్రామింగ్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు వచ్చినట్టుగా అవుతుంది. అది మీకు చాలా బూస్టప్ ఇస్తుంది మీ కెరియర్కి. ఎంటర్ అవ్వటానికి ముందే మీ అందరికీ కూడా స్ట్రాంగ్గా నేను చెప్తుంది ఏంటంటే సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడము అంటే అందులో సింటాక్స్లు బట్టి పట్టడం కాదు. సో సింటాక్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకొని దాని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఏది ఉందో అదే టైప్ చేసి ప్రాక్టీస్ చేసి నాకు వచ్చేసింది అని చాలామంది అనుకుంటారు. సో ఆ స్కిల్ అన్నది ఈ ఏఐ ఎరాలో ఎటువంటి హెల్ప్ కూడా మన కెరియర్కి చెయ్యదు. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ చేయడం ఓన్గా. ఓకే, వీలైనన్ని ప్రోగ్రామ్స్ మన ఓన్గా డెవలప్ చేయడం మీరు నేర్చుకోవాలి. సో మీరు ఎక్కడైనా నేర్చుకోండి, అక్కడ ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తారో ఓన్లీ టైటిల్ మాత్రమే చూడండి. దాన్ని మీరైతే ఎలా డెవలప్ చేస్తారో మీ ఓన్గా సొల్యూషన్ డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్లో ఎవరికీ రాదు. సో మనం కొంచెం ఆలోచించడం, అక్కడ ఎలా చేశారో తెలుసుకోవటం. సో అలా వీలైనంత వరకు మన మైండ్కి పని చెప్తూ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయినప్పటికీ మీరు అక్కడ సొల్యూషన్ చూడకూడదు. సో మీరే మీ ఓన్గా సొల్యూషన్ అనేది డెవలప్ చేయాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ అన్నవి ఫ్యూచర్కి డైమండ్ స్కిల్స్ అనమాట. ఇది గుర్తుంచుకోండి. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. ఇక్కడ నుండి మీ కెరియర్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, చాలా టెక్నాలజీస్ మీరు నేర్చుకుంటారు. సో ఏదైనా సరే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు మీ ఓన్గా ఎన్ని ప్రోగ్రామ్స్ డెవలప్ చేశారు అని. సో టెక్స్ట్ బుక్ చూసో ఇంకొక రిసోర్స్ చూసో మీరు ఎన్ని టైప్ చేశారు అన్నది కాదు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ మస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్నమాట. ఇక చాలామంది మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలా, నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలా అని చెప్పి అడుగుతారు. సో ఏవైతే చాలా ప్రోగ్రామ్స్ వరకు బేసిక్ మ్యాథ్ అన్నది సరిపోతుంది. సో ఎవరైతే ఏఐ కానీ డేటా సైన్స్ కానీ అటువైపు వెళ్తారో అటువంటి వాళ్ళకి సో లీనియర్ ఆల్జీబ్రా లేకపోతే స్టాటిస్టిక్స్ ఇటువంటివి బాగా రావాల్సి ఉంటుంది తప్పితే సో రిమైనింగ్ ఆల్ అదర్ కేసెస్లో మనకి బేసిక్ మ్యాథ్ అనేది సరిపోతుంది. సో దాని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సి అవసరం లేదు. ఇక ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కొనాలా అంటే సో ల్యాప్టాప్ కొనడం మంచిదే అండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుండి మనం ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవడం అలవాటు చేసుకుంటే సో రాను రాను అదొక మంచి హ్యాబిట్ లాగా ఉంటుంది. మనం ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటాం, ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగని ఫస్ట్ ఇయర్లోనే సో గేమింగ్ ల్యాప్టాప్ రేంజ్లో మీరు కొనేయాల్సిన అవసరం లేదు. సో మినిమం 8 GB ర్యామ్, ఒక 512 GB హార్డ్ డిస్క్తో సో i5 ప్రాసెసర్ కానీ i7 ప్రాసెసర్ కానీ ఉండేలాగా ఆ కాన్ఫిగరేషన్తో ఏ మోడల్ అయినా తీసుకోండి, సరిపోతుంది. సో ఫైనల్గా మీ అందరి మైండ్లో ఉండే క్వశ్చన్, ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అసలు ఉన్న వాళ్ళకే జాబ్స్ లేవు అని చెప్తున్నారు. ఎలాంటి ఒక సందర్భంలో అసలు సిఎస్సిలోకి ఎంటర్ అవ్వడం కరెక్టేనా? సో సిఎస్సిలో లేకపోతే వాటి రిలేటెడ్ బ్రాంచెస్ అయినటువంటి ఐటీ కావచ్చు, ఏఐఎంఎల్ కావచ్చు, లేకపోతే డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటికి అసలు ఫ్యూచర్ ఉందా అని చెప్పి ఎవరైనా కనుక మీకు ఆ డౌట్ ఉంటే సో ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుందండి. సో వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క బిజినెస్ని డిజిటైజ్ చేయాలి, వాళ్ళని ఆన్లైన్లోకి తీసుకురావాలి అంటే సో ఈ బ్రాంచెసే అవసరము. సో ఎంత ఏఐ వచ్చినా కూడా సో ఏఐ అనేది 10 మంది చేసే పనిని 4గురితో చేయిస్తుంది. అంటే సో ఎన్నాళ్ళు 10 మంది సో అందులో టాప్ స్కిల్డ్ పర్సన్స్ ఉండేవారు, మీడియం స్కిల్డ్ పర్సన్స్ ఉండేవారు, 1 or 2 లో స్కిల్ పర్సన్స్ కూడా ఉండేవారు. సో ఇక మీదట ఎలా ఉంటుందంటే 10 మంది చేయాల్సిన పని ఏఐ టూల్స్తో కలిపి 4గురే చేయగలరు. అంటే ఈ 10 మందిలో ఎవరైతే 4 స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కెరియర్ ఉంటుంది.
కాబట్టి సో కంప్యూటర్ సైన్స్కి వస్తాను అంటే సో ఎవరికో మా ముందు తరాల వాళ్ళకి జాబ్స్ వచ్చేసాయి కాబట్టి నేను వచ్చేస్తా నాకు వచ్చేస్తుంది అనే ఊహతో రావద్దు. ఓకే, సో మీకు ప్యాషన్ ఉండాలి, మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా స్కిల్డ్ పర్సన్స్కి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా నేర్చుకొని దానితో పాటు ఏఐ టూల్స్ కూడా బాగా నేర్చుకుంటే ఫ్యూచర్ మీదే. సో ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఫ్యూచర్ అనేది ఉంది. కాకపోతే ఎన్నాళ్ళలాగా బల్క్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉండవు. సో ఎవరైతే స్కిల్డ్ పర్సనో వాళ్ళకి మాత్రం ఎప్పుడూ కెరియర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఓకే, సో మనం కావాల్సిన స్కిల్స్ గెయిన్ చేసుకుంటే ఆ జాబ్ మన కోసం ఎక్కడైనా ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు జాబ్స్ ఉండవు లాంటి వరీస్ అయితే పెట్టుకోవద్దు. ఫ్యూచర్ అంతా కూడా సాఫ్ట్వేర్దే. కాకపోతే అందులో ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే సో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మీరు ప్రతి వీడియో మీ వరకు రావాలి, మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.